వృశ్చిక రాశి వాళ్ళకి 28వ తారీఖు జనవరి నుంచి 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ వారం అంతా ఎంతో అద్భుతంగా ఉంది. ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సక్సెస్ అవుతుంది. ధనస్థానం కూడా మీకు బాగా డెవలప్ అవుతుంది. కుటుంబంలో సంతోషం కోసం గట్టిగా ప్రయత్నిస్తారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ధైర్య సాహసాలతో ఈ వారం అంతా ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్నీ కూడా ఎంతో అనుకూలంగా ఉంది. వీటిలో లావాదేవీలు చేయడంలో లాభాలు ఉంటాయి. తల్లి ఆశీర్వాదం బాగుంది. సంతానం విషయంలో కూడా మీరు ఏమాత్రం ఏమారపాటు పనికి రాకుండా వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించాలి. అలాగే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఇబ్బంది ఉంది కాబట్టి బంధువుల, స్నేహితుల సహకారాలు తీసుకుంటే మంచిది. ఆరోగ్యమైన విషయాలను చూసుకుంటే ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఆ భార్యాభర్తల మధ్య కూడా ఈ వారం చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. కాబట్టి మీ కష్టాలు, సుఖాలన్నీ కూడా మీ భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవడం వల్ల ఈ వారం బాగా ముందుకెళ్తారు. పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు కలిసి వస్తాయి. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. అదృష్టంగాని చూసుకుంటే మంచి అదృష్టవంతులు, తండ్రి సహకారం బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంలో ఎటువంటి కష్టాలంటే ఎంత ప్రతిభ ఉన్నా కూడా గుర్తింపు ఉండదన్నమాట. మీరు ఎదురు చూసిన ఆఫర్లు టైంకి సాయానికి రాక కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి నిరాశ చెందకుండా వెయిట్ చేయటం అనేది తెలివైన నిర్ణయం. ముఖ్యంగా వ్యాపారస్తులకి లాభాలు చాలా బాగున్నాయి. శుక్రవారం తరువాత కొంత నష్టానికి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఖర్చులు కానీ చూసుకుంటే ఈ వారం అధికంగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ఈ వారమంతా కూడా ఎంతగా నరసింహస్వామి యొక్క మంత్రాలు చదువుకుంటే అంత మంచిది.